డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వంలోని పార్లమెంట్ నుంచి 20 ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మంత్రిమండలి మరియు క్యాబినెట్లకు ఉన్న పోలిక మరియు తేడాలలో సరికాని స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది ఆప్షన్ 5. ఫస్ట్ ఇందులో సరైనది చూద్దాం, తర్వాత లాస్ట్లో సరికానిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇందులో సరైనది, మంత్రిమండలి అనేది 16 నుంచి 70 మంత్రులతో కూడిన ఒక పెద్ద సంస్థ. క్యాబినెట్ అనేది కేవలం 15 నుంచి 20 మంత్రులతో కూడిన చిన్న సంస్థ. నెక్స్ట్, మంత్రిమండలిలో 3 రకాల మంత్రులు ఉంటారు. వారు క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఉంటారు. వీరు మంత్రిమండలిలో ఒక అంతర్భాగం. నెక్స్ట్, మంత్రిమండలి ఒక సంస్థగా ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి సమావేశం కాదు. దీనికి సమిష్టి విధులు లేవు. క్యాబినెట్ ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి, నిర్ణయాలను తీసుకోవడానికి తరచుగా, సాధారణంగా వారానికి ఒకసారి ఒక సంస్థగా సమావేశం అవుతుంది. నెక్స్ట్, మంత్రిమండలి విధులని క్యాబినెట్ పేర్కొంటుంది. క్యాబినెట్ విధాన నిర్ణయాలని తానే తీసుకొని మంత్రిమండలికి ఆదేశాలు ఇచ్చి ఆ నిర్ణయాలకు మంత్రులందరినీ బాధ్యత చేస్తుంది. ఇందులో సరికాని ఆప్షన్ 5 కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్. మంత్రిమండలి క్యాబినెట్ నిర్ణయాలను అమలు పరుస్తుంది. క్యాబినెట్ అనేది మంత్రిమండలి నిర్ణయాలను అమలు చేసిన వ్యవహారాలను నియంత్రణ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 5లో ఇది రివర్స్ ఇవ్వబడింది. మంత్రిమండలి ప్లేస్లో క్యాబినెట్ అని ఉంది, క్యాబినెట్ ప్లేస్లో మంత్రిమండలి అని ఉంది. అది డిఫరెన్స్. క్రింది వాటిలో ఏది క్యాబినెట్ కమిటీల ఏర్పాటును కలుగజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1. కార్యనిర్వాహక నియమాలు అనేవి క్యాబినెట్ కమిటీల ఏర్పాటుకు తోడ్పడతాయి. రాజ్యసభ చైర్మన్ మరియు లోక్సభ స్పీకర్ల ప్రస్తుత వేతనం ఎంత? ఆన్సర్ 4 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్టేట్మెంట్లలో వాస్తవమైనది ఏది? ఆన్సర్ ఇక్కడ పైవన్నీ సరైనవే. అనగా క్యాబినెట్ కమిటీల సంఖ్య మరియు వాటి నామ పద్ధతి, అంటే క్యాబినెట్ కమిటీ పేరు, వాటి కూర్పు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. క్యాబినెట్ కమిటీలు ప్రధానమంత్రి చేత ఆ సమయ ఆవశ్యకత మరియు పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడినవి. నెక్స్ట్, క్యాబినెట్ కమిటీలకు సంబంధిత విషయాలకు చెందిన మంత్రులే కాక ఇతర సీనియర్ మంత్రులు కూడా వీటిలో ఉండవచ్చు. నెక్స్ట్, లోక్సభలో విశ్వాసం కోల్పోయిన ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి యొక్క సలహాని రాష్ట్రపతి పాటించవలసిన అవసరం లేదు. క్రింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వానికి గల మరో పేరులో కానిది ఏది? ఆన్సర్ వీటిలో పార్లమెంటరీ ప్రభుత్వానికి లేని పేరు స్థిరమైన ప్రభుత్వం. ఇది స్థిరమైన ప్రభుత్వం కాదు, పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వానికి లక్షణాలన్నీ ఉంటాయి. అంటే క్యాబినెట్ ప్రభుత్వం, బాధ్యతాయుత ప్రభుత్వం, ప్రధానమంత్రి ప్రభుత్వం, వెస్ట్ మినిస్ట్రీ గవర్నమెంట్ అని కూడా అంటారు పార్లమెంటరీ ప్రభుత్వాన్ని. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని స్థిరమైన ప్రభుత్వం అని అంటారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో లేని లోపాలు ఏమిటి? ఆన్సర్ పార్లమెంట్ ప్రభుత్వంలో లేని లోపం
మంత్రివర్గ నియంతృత్వం అనేది ఉండదు, అంటే సి ఉండదు ఇందులో. మిగతావన్నీ లోపాలే పార్లమెంటరీ ప్రభుత్వంలో. పార్లమెంటరీ ప్రభుత్వంలో అస్థిర ప్రభుత్వం ఉంటుంది, నిర్ణయాలు త్వరగా తీసుకునికే వీలు కాదు పార్లమెంటరీ ప్రభుత్వంలో. అదేవిధంగా పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ ప్రయోజనాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఇది బాధ్యతారహిత ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వం లక్షణాలు కానిది ఏది? ఆన్సర్, అధ్యక్ష తరహా ప్రభుత్వం లక్షణాలు కానిది ఆప్షన్ 3, మంత్రులందరూ ఒకే పార్టీకి చెంది ఉండాలనే నియమం కలదు అనేది కదా. ఇక్కడే ఒకే పార్టీ వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. పార్లమెంటరీ ప్రభుత్వంలో మాత్రం మంత్రులందరూ ఒకే పార్టీకి కలిగి ఉండాలి, కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఒకే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ సరైనవే. ఆప్షన్ 1, అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ కార్యనిర్వహణ శాఖకు బాధ్యత వహించదు. ఈ ప్రభుత్వ విధానంలో రాజ్యాధినేత అనగా అధ్యక్షుడు వాస్తవ అధికారాలను కలిగి ఉంటాడు మరియు వాస్తవంగా చెలాయిస్తాడు. నెక్స్ట్ ఆప్షన్ 4, ఈ విధానంలో అనగా అధ్యక్ష తరహా విధానంలో కార్యవర్గానికి నిర్ణీత పదవి కాలపరిమితి ఉంటుంది. అమెరికా అధ్యక్షుని పదవీ కాలము 4 సంవత్సరాలు. రాజ్యసభ మరియు లోక్సభ ఏర్పాటు అయిన తేదీలు వరుసగా. ఆన్సర్, ఆప్షన్ 1, 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పాటైంది. 1952 ఏప్రిల్ 17న లోక్సభ ఏర్పాటు అయింది మొట్టమొదటిసారిగా. రాజ్యసభకు గల మరొక పేర్లు ఏమిటి? ఆన్సర్, F1 కాదు. F అంటే ప్రజాప్రతినిధుల సభ. ఇది ప్రజాప్రతినిధుల సభ కాదు. మిగతావన్నీ సరైనవే, అనగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, జెంటిల్మెన్ హౌస్, శాశ్వత సభ, నిరంతర సభ, రాష్ట్రాల సభ, మేధావుల సభ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ మరియు లోక్సభ సభ్యులకు మధ్య ఏ ఏ అంశాల్లో తేడాలు ఉంటాయి? ఆన్సర్, పై అన్ని అంశాల్లో తేడాలు ఉంటాయి, అనగా అర్హత వయసు. లోక్సభకి అయితే 25 ఇయర్స్, రాజ్యసభకి అయితే 30 ఇయర్స్. ఎన్నిక విధానం, వీళ్ళదేమో రాజ్యసభనేమో పరోక్ష ఎన్నిక విధానం, లోక్సభ సభ్యులదేమో ప్రత్యక్ష ఎన్నిక విధానం. వీరి అధికార పరిమితి, వారి అధికార పరిమితి వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్ పదవీకాలం, లోక్సభ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. రాజ్యసభ అనేది అది పదవీకాలం ఉండదు, అది శాశ్వత సభ. ఓన్లీ రాజ్యసభ సభ్యుల పదవీకాలం మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ గురించి సరియైన అంశాలు ఏవి? ఆన్సర్, ఇందులో సరియైన అంశాలు బి, సి, డి, ఈ. ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. ఎందుకనగా ఆర్టికల్ 83 ప్రకారం లోక్సభ కాలపరిమితి 5 సంవత్సరాలు మరియు రాజ్యసభ కాలపరిమితి 6 సంవత్సరాలు ఉన్నాడు కదా. 6 సంవత్సరాలు కాదు, రాజ్యసభ కాలపరిమితి ఇది శాశ్వత సభ, ఇది నిరంతర సభ. కానీ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇది ఒకటి రాంగ్గా ఇవ్వబడింది, మిగతా అన్ని కరెక్టే. అనగా రాజ్యసభలోని రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు భర్తీ అనేది 4వ షెడ్యూల్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యసభ స్థానాల గరిష్ట పరిమితి 250కి మించరాదు. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుల సంఖ్య రాష్ట్రాల యొక్క జనాభా ప్రాతిపదికపై నిర్ణయించబడుతుంది. రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునే సందర్భంలో వినియోగించే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని కోటా పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్, ఒక రాష్ట్రం నుండి ఎన్నిక కావాల్సిన సభ్యుల సంఖ్యచే ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యను భాగించగా వచ్చే విలువను కోటాగా భావిస్తారు. భారతదేశ 2వ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు? ఆన్సర్, జాకీర్ హుసేన్.
రాజ్యసభ సభ్యుల అర్హతలకు సంబంధించి సరికానివి ఏవి? ఆన్సర్, రాజ్యసభ సభ్యుల అర్హతకు సంబంధించి సరికానిది ఒకటి ఇక్కడ సి 35 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు. నెక్స్ట్ ఏ, ఇది రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నాడో ఆ రాష్ట్రంలో ఓటర్గా నమోదు అయి ఉండాలని కదా, అయి ఉండాల్సిన అవసరం లేదు. ఓటర్గా నమోదు అయి ఉండాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ సరైనవే. అనగా భారత పౌరుడై ఉండాలి, 25% కన్నా ఎక్కువ ప్రభుత్వ పెట్టుబడి ఉన్న సంస్థల్లో లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో డైరెక్టర్గా ఉండరాదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 ప్రకారం శిక్ష పడిన వాడై ఉండరాదు. ఎక్స్ప్లెనేషన్ అనగా ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఏ రాష్ట్రం చెందినవాడైతే ఆ రాష్ట్ర పౌరుడే ఉండాలని ఓటర్గా నమోదు చేయబడి ఉండాలని ఉంది కదా, దానికి అమెండ్మెంట్ జరిగింది 2003 సంవత్సరంలో. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951ని సవరించి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఓటర్గా ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రం నుండి అయినా పోటీ చేయవచ్చని సవరించారు. 2003 సంవత్సరంలో అమెండ్మెంట్ జరిగింది, ఏ రాష్ట్రం నుంచి అయినా పోటీ చేయవచ్చని. పార్లమెంటు దానికి సంబంధించిన ఆర్టికల్స్లో సరికానివి ఏవి? ఆన్సర్, ఇక్కడ పైవన్నీ సరైనవే. అనగా ఆప్షన్ 5. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 83 అనేది పార్లమెంట్లోనూ ఉభయ సభల కాల వ్యవధిని పేర్కొంటుంది. సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 84 పార్లమెంట్ సభ్యులకు ఉండవలసిన అర్హతలను తెలియజేస్తుంది. థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 99 రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో కానీ వారిచే నియమించబడ్డ అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆర్టికల్ 102 పార్లమెంటు సభ్యులను వారి అనర్హత గురించి పేర్కొంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది? ఆన్సర్, కాంగ్రెసేతర ప్రభుత్వం మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ ప్రత్యేక అధికారాల గురించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్, వీటిలో సరైనవి ఏబిసిడి, అనగా ఏబిసిడి మాత్రమే సరైనవి. ఈ ఒకటి సరైనది కాదు. ఈ అనేది ఇక్కడ ఆర్టికల్ 312(1) ప్రకారం, ఆర్టికల్ 312, 314 కాదు, 312(1) ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించడం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. మిగతావన్నీ సరైనవే. అనగా ఆర్టికల్ 249(1) జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం రాజ్యసభ ప్రత్యేక మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం కల్పించవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ బి, ఆర్టికల్ 249(2) ప్రకారం ఈ విధంగా పార్లమెంటుచే రూపొందించబడిన శాసనం 1 సంవత్సరం కాలం వరకు అమలులో ఉంటుంది. మరొక సంవత్సరం పొడిగించాలంటే 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో రాజ్యసభ మరొక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. నెక్స్ట్ సి, ఆర్టికల్ 249(3) ప్రకారం ఒకవేళ 1 సంవత్సరం తర్వాత రెండవసారి కొనసాగించే ఉద్దేశం లేకపోయినా 6 నెలల వరకు శాసనం చేసే అధికారం పార్లమెంటుకు కొనసాగుతుంది. నెక్స్ట్ డి, ఆర్టికల్ 249 అనుసరించి పార్లమెంటు చేసిన శాసనం యొక్క గరిష్ట కాల పరిమితి 1 సంవత్సరం + 6 నెలలు, అంటే సంవత్సరంన్నర. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ చైర్మన్ తొలగించే పద్ధతిలో తప్పుగా ఉన్న వ్యాఖ్య ఏది? ఆన్సర్, ఇక్కడ తప్పుగా ఉన్నది ఆప్షన్ 2, అనగా తనని తొలగించే తీర్మాన సమావేశానికి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించవచ్చు మరియు ఆ సమావేశానికి హాజరు కావచ్చు అన్నది కదా. ఇక్కడ రాజ్యసభ చైర్మన్ తనను తొలగించే సమావేశానికి అధ్యక్షత వహించడానికి వీలు కాదనమాట. వహించలేడు, అధ్యక్షత వహించలేడు.
చైర్మన్ తొలగించే పద్ధతిలో సరైనవి. ఆప్షన్ 1 రాజ్యసభ చైర్మన్ లేదా ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి ఆర్టికల్ 67(b)లో తెలుపబడింది. రాజ్యసభలో తొలగింపు తీర్మానానికి అనుకూలంగా అనగా అబ్సల్యూట్ మెజారిటీ లభించి అనంతరం లోక్సభలో కూడా సాధారణ మెజారిటీ లభిస్తే రాజ్యసభ చైర్మన్ లేదా ఉపరాష్ట్రపతి తన పదవిని కోల్పోతాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయనను పదవి నుండి తొలగించడానికి వీలు లేదు. లోక్సభలో తనను తొలగించే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు కూడా ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షునిగా తన విధులను నిర్వర్తించవచ్చు, కానీ ఆర్టికల్ 92(2) ప్రకారం ఓటు వేయలేడు. ఇందులో సెకండ్ ఆప్షన్ ఒకటి తప్పుగా ఉంది, మిగతావన్నీ సరైనవే. రాజ్యసభ చైర్మన్ అధికారాలలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ ఇక్కడ తప్పుగా ఉన్న స్టేట్మెంటు 4th ఆప్షన్. పార్లమెంటు సంయుక్త సమావేశాలలో పాల్గొంటాడు మరియు అట్టి సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహించడం. అంటే పార్లమెంట్ యొక్క సంయుక్త సమావేశాలకి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించడం అన్నది కదా, అధ్యక్షత అనేది లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ చైర్మన్కి అర్హత లేదనమాట. మిగతావన్నీ సరైనవే. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు, బిల్లులను అనుమతించి చర్చకు పెట్టడం మరియు ఓటింగ్కు పెట్టడం, ఓటింగ్ జరిగిన తర్వాత ఫలితాలను ప్రకటించడం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ను నియమిస్తాడు. 5th ఆప్షన్. రాజ్యసభ అధ్యక్షుడైన ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎన్నికైన సభ్యుడు కానందువల్ల అతనికి రాజ్యసభ చేసే తీర్మానాలపై ఓటు వేసే హక్కు లేదు, కానీ ఏదైనా బిల్లుపై సమానంగా ఓట్లు వచ్చి ప్రతిష్టంభన ఏర్పడితే దానిని పరిష్కరించడానికి అతను నిర్ణాయక ఓటు వేయవచ్చు. రాజ్యసభకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది ఏది అంటుంది కదా, యాక్చువల్ ఇందులో అన్నీ సరైనవే. ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ సరైనవి, అంటే ఆప్షన్ 5 కరెక్ట్. సరైనవి. రాజ్యసభ చైర్మన్ తనను తొలగించే తీర్మాన సమావేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షత వహించరాదు. నెక్స్ట్, రాజ్యసభలో సభ్యుడైనప్పటికీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభకు అధ్యక్షత వహించిన సమయంలో ఏదైనా అంశంపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు బలాబలాలు సమానం అయినప్పుడు అప్పుడు డిప్యూటీ చైర్మన్ నిర్ణయాత్మక ఓటు హక్కు వినియోగించుకోలేడు, అంటే క్యాస్టింగ్ ఓట్ ఈయనకు లేకుంటుంది. నెక్స్ట్, థర్డ్, రాజ్యసభ చైర్మన్ని తొలగించడానికి మొదట రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఆమోదించిన తర్వాత లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. అనగా రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ, లోక్సభలో సాధారణ మెజారిటీ వస్తుందంటే రాజ్యసభ చైర్మన్ పదవి కోల్పోతాడనమాట. నెక్స్ట్, 4th ఆప్షన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని తొలగించాలంటే రాజ్యసభ మాత్రమే ఎఫెక్టివ్ మెజారిటీ అనగా అబ్సల్యూట్ మెజారిటీతో ఆమోదిస్తే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన పదవిని కోల్పోతాడు. రాజ్యసభకు ఎన్నికైన వారు ఎవరైనా ఏ కారణం వల్లనైనా పూర్తి కాలం అనగా 6 సంవత్సరాలు పూర్తి కాకముందే రాజీనామా చేసిన, మరణించిన, సభ్యత్వం రద్దయిన ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు నిర్వహించినప్పుడు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంతకాలం పదవిలో ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 1. మిగిలిన కాలానికి మాత్రమే పదవి బాధ్యతలు స్వీకరిస్తారు, అంటే మిగిలిన కాలం మాత్రమే పదవిలో ఉంటారు.